చంద్రబాబు నాయుడు అరెస్ట్ క్యాడర్ అంతా పోలరైజ్ కావడానికి బాగా ఉపయోగపడిందండి. అమరావతి ఇష్యూలో కమ్యూనిటీ పోలరైజ్ అయితే ద సేమ్ వే కాపు కమ్యూనిటీని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకోవడం, పవన్ కళ్యాణ్ పోయినసారి ఓడిపోవడంతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈసారి గెలిపించుకోకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీనే లేకపోతే మనలో ఇంకెవడూ ఉండడురా అనేది కూడా కాపు కమ్యూనిటీలో బాగా పోలరైజ్ అయ్యింది. షర్మిల బయటికి రావడము, విజయమ్మ వీడియో పెట్టడము. షర్మిలమ్మ కూడా ఈ రోజు మీ ముందుకు వచ్చి పార్లమెంట్ నిలబడింది. ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్ పంపమని. ఇది కూడా ఎఫెక్ట్ చూపించగలుగుతారా? డెఫినెట్ గా అండి. స్టేట్ వైడ్ ఎఫెక్ట్ గా జరుగుతుంది. విజయమ్మ కానీ చాలా తప్పు చేసినారని నేను అంటాను. ఈ విషయానికి వచ్చాను. ఎందుకు చెప్పదలుచుకున్నాను ఆ విషయం అంటే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విభేదాలు ఉన్నాయి తెలియదు. స్టిల్ ఆమె ఒకరి మీద చెప్తుంది, ఇంకోటి. ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూ కాదు. ఒక కుటుంబాన్ని నమ్ముకొని లక్షలాది మంది, కోట్లాది మంది జనాలు ఆ కుటుంబంతో సేల్ అయినారు. అసలు మా ప్లీనరీ జరిగే ముందు రోజు వైఎస్ విజయమ్మ గారు మా పార్టీకి రాజీనామా చేసేసి గౌరవ అధ్యక్షురాలుగా దీంట్లోకి పోతుందని ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్ ఎలా వస్తుంది? చాలా తప్పు కదా. ఎవరు నిలబడినారు అక్కడ నిలబడేది ఎవరు? జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబుతో కాదు కంపేర్ చేసినది, వాళ్ళ నాన్నతో కంపేర్ చేసినారు అనుకుంటున్నాం. మేము మా ముఖ్యమంత్రి గారికి ఏదైనా కానీ చెప్తే ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా ధనంజయ రెడ్డికి చెప్పేవారు, చేసి అది ఇమీడియట్గా క్లియర్ చేసి అక్కడ నుంచి మూవ్ అయిపోయారు. సో దెర్ ఆర్ మెనీ ఇన్స్టెన్స్. మద్యం ప్రియులకు ఆ తాగే మద్యం విషయంలో కావచ్చు, ఆ రేట్ల విషయంలో కావచ్చు, దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అని చెప్తున్నారు. వాలంటీర్లు ఉన్నారు కదా, ఆ వ్యవస్థ పెట్టడానికి కారణము 50 ఇళ్లకు, గృహసార్థ ఒక 25 ఇళ్లకు ఇంత క్లోజ్డ్గా మానిటర్ చేశారు కదా. దట్స్ డీబీటీ. ఆయన ఇక్కడ బటన్ అవుతాడం, నేరుగా పడడం, అది ఎవరికి పడుతున్నాయో ఏం పడుతున్నాయో కూడా తెలియకోకున్నాడు. తెలిసేది ఒక వాలంటీర్ మాత్రమే తెలిసింది. వన్ థింగ్ ఇక్కడే పార్టీకిను దీనికి ఒక గ్యాప్ ఏర్పడడం లేదు. వైసీపీకి దెబ్బ పట్టడంలో 3 క్యాపిటల్ పోలవరం ఇష్యూ కూడా ఒక రీజన్ అనుకుంటున్నారా? క్యాపిటల్ వైజాగ్ కావాలని వైజాగ్ వాళ్ళు కోరుకోలేదు, క్యాపిటల్ తీసివేయాలి అని చెప్పేసి అమరావతి వాళ్ళు కోరుకోలేదు. ఇప్పుడు నేను మొత్తం 360 డిగ్రీలో వైసీపీ ఓటమి గల కారణాలను రకరకాల ప్రశ్నల రూపంలో కేతి రెడ్డిని అడిగాను. ఆయన కూడా జవాబు చాలా హానెస్ట్గా చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఇది కేతి రెడ్డితో చేసింది. అయితే ఆయన నేను ఇంకో ప్రశ్న వేశాను, అది మీ కంటిన్యూషన్లో ఇప్పుడు ఇంటర్వ్యూ మొత్తంలో చూస్తారు. ఏంటి ఇంత పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు ఎక్కడ మీరు పసిగట్టలేదా అంటే, ఎవ్వరు చెప్పలేదు మాకు, ఇదే మాట అనింది. కానీ అది నిజం కాదు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ సీఎంకి అదేవిధంగా ఆ సీఎంఓకి ఆయన ముఖ్యమైన నాయకులకు ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పుడో చెప్పేశారు ఈ రకంగా జనాలు మ్యాండేటరీ ఇవ్వబోతున్నారని చెప్పి. నేను ఎలా చెప్తున్నానంటే, ఈరోజు నాకు ఒక ఎస్పీ స్థాయి ఇంటెలిజెన్స్లో పనిచేసిన ఆఫీసరు ఒక రిపోర్ట్ పంపించారు నాకు. ఆ రిపోర్ట్ ప్రకారము ఎలక్షన్కి 6 నెలల ముందటే మొత్తం 150 సీట్స్ అబౌవ్ సీట్స్, అంటే 150 ఏంటి 132 సీట్స్ టీడీపీకి, జనసేనకి 21 సీట్స్, ఒకవేళ బీజేపీతో టైఅప్ అయితే 6 సీట్లు, ఒక 2 అటు ఇటు, వైసీపీకి 15 సీట్లు కానీ మించవు అని చెప్పి ఇంటెలిజెన్స్లో ఒక ఆర్ఐఓ స్థాయిలో పనిచేసిన ఒక ఎస్పీ స్థాయి అధికారి గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ నుంచి ఇచ్చారు. కానీ సీన్ కట్ చేస్తే ఫ్యాక్టర్స్, ఎందుకు ఈ ఫ్యాక్టర్స్ అని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇస్తే దానికి సరిదిద్దుకోకపోగా ప్రతిఫలంగా ఆ రిపోర్ట్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ ఆర్ఐఓకు పనిష్మెంట్ కింద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎంత దారుణము! అప్పుడే వాళ్ళు రెక్టిఫై చేసుకునే ప్రయత్నం ఉంటే ఫలితం ఇంత దారుణంగా వచ్చేది కాదు వైసీపీకి. అదేవిధంగా పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇదే ఇంటెలిజెన్స్ అధికారి లూప్ లైన్లో ఉంటూనే ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఎక్కడెక్కడ వైసీపీ ఓడిపోతోంది, ఎన్ని వేలతో ఓడిపోతోంది రిపోర్ట్ ఇచ్చాడు. ఇప్పుడు కేతిరెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, చాలా డిప్రెషన్ కనిపిస్తుంది. పని చేసిన తర్వాత ప్రతిఫలం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఒక 15 డేస్ ఆయన కనిపించకుండా పోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం రివ్యూస్ పెట్టినప్పుడు కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇలా 2-3 రివ్యూస్ కూడా ఆయన పోలేదు. అంత బాధలో ఉన్నాడు. నమస్తే సార్. సార్ అసలు మీరు ఓడిపోవడం ఏంటి సార్? ఐ కాంట్ బిలీవ్ అసలు. ఐ హ్యావ్ టు ఆస్క్ మై ధర్మవరం పబ్లిక్ అండ్ సెకండ్ వచ్చి ఈవీఎంస్, ఈ రెండిట్లో తెలుస్తుంది అనమాట. సో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటే మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని మీరే చెప్పారు, అవునా కాదా? ఇట్స్ నాట్ సక్సెస్ఫుల్, ఇట్స్ మై ప్రోగ్రామ్ దట్ బికేమ్ సక్సెస్ఫుల్. అందరూ చూడడం చెప్పారు సక్సెస్ఫుల్ అని, కానీ ఓట్లు వేయలేదు కదా జనాలు. అంటే సక్సెస్ ఫెయిల్యూరా? గుడ్ మార్నింగ్ ధర్మవరం ఆల్వేస్ జనం దగ్గరికి వెళ్ళడం అనేది ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఇట్స్ ప్రతి ఒక్కరు వెళ్ళాలి. కానీ నేను తర్వాత
పోస్ట్ మార్టం చేసుకున్న విషయంలో నాకు తెలిసినది అంటే ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై. నేను తిరుగుతుంటే వాడు అతనికి ఏదో టైంపాస్ కాక తిరుగుతున్నాడని అనుకున్నారా, లేకుంటే వాళ్ళ కష్టం తెలుసుకోవడానికి తిరుగుతున్నాడు అనుకున్నారా అనేది ఇట్స్ డిస్కషన్. ఇట్స్ కంప్లీట్ ఒక స్టేట్ వైడ్ ఒక సినారియాలో నేను కూడా ఒక భాగమైనానని నేను అనుకుంటున్నాను. అంటే కొన్ని కాన్స్టిట్యున్సీస్లో అంటే పులివెందుల, కుప్పము, ధర్మవరం కొన్ని ఎవరికి గెలుస్తారు, పిఠాపురం అంతా ఫిక్స్డ్. ఇప్పుడు ఈ ఓటమికి కారణం క్యాండిడేట్ల లోపమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైఫల్యమా? పార్టీ యొక్క ఆలోచన విధానం ప్రజల్ని మెప్పించలేకపోవడము, లేకుంటే వాళ్ళను ఒక నమ్మకం కలిగించకపోవడంతోనే ఇలాంటి సినారియోస్ వస్తూ ఉంటాయి. దో పార్టీ గెయిన్డ్, ఐ హ్యావ్ లాస్ట్ వితౌట్ పోస్టల్ బ్యాలెట్ అయితే 2600 votes ఐ లాస్ట్. మనం అందరం ఏమనుకుంటే చంద్రబాబు మాటలు ఎవరు నమ్మరు, ఎవరు వినరు అనేది ఒకటిగా ఉంది. కానీ ఆలోచించాల్సింది ఏంటంటే సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎక్కువ హానెస్టీగా ఇప్పుడు పెన్షన్స్ చూసుకుంటే 3500 పెన్షన్ 2028లో 2029లో ఇస్తానని చెప్పినాడు. వేరే చంద్రబాబు నాయుడు 4000 పెన్షన్ ఏప్రిల్ నుంచి కూడా 3 నెలలు కూడా కల్పిస్తానన్నాడు. సో ఏదైతే నువ్వు ఆ వెల్ఫేర్ని నమ్ముకొని మనకు ఆ పేదవాళ్ళు వేస్తామని అన్నారు, అదే పేదవాళ్ళ దగ్గరికి వచ్చేకల్లా వీళ్ళకు కూడా ఇది కూడా అటెన్షన్ డ్రా చేస్తుంది కదా, ఈ 3000 ఏదో కలిసి వస్తుందని, ఈ 4000 వచ్చే నెల నుంచే ఇస్తాడని చెప్పేసి అనే పద్ధతి. మీరు చెప్పేది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రకంగా ఆలోచిస్తారు. ఇంకా మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, అర్బనైజేషన్స్లో ఉండే వాళ్ళు వీళ్ళందరూ ఎలా వచ్చారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సునామీ లాగా వచ్చినట్టు కనిపించింది. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలో చూసి ఎక్కడైతే ఎక్కువ వెల్ఫేర్ అందిందో ఆ ఏరియాలోనే దెబ్బతింది. అవునా? అవును. మిగతా కోర్ అర్బన్లో ఉన్న చోట, ఇవి స్కీమ్స్ రాని చోట, ఇలాంటి చోట 50% షేర్ అయితే వచ్చింది. నేను మా అనంతపూర్ అర్బన్లో కూడా కనుక్కున్నాను, అక్కడ కూడా అలాగే జరిగింది. అండ్ మేనిఫెస్టోలో మనం చెప్పినప్పుడు ఫ్రెష్గా వెయిటింగ్గా కొత్తగా ఏమొస్తుంది అనే దాంట్లో చూస్తే 40 ఇదే కంటిన్యూ చేస్తామని చెప్పి తప్ప వేరేది ఏంది చెప్పలేదన్నమాట. అంటే మీరు జనరల్గా అంటే మీరు పొలిటీషియన్ అయినప్పటికీ కొన్ని రకాలుగా మీతో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ విశ్లేషణలు ఏంటంటే కొంచెం హేతుబద్ధంగా తటస్థంగా మాట్లాడతాం మీరు. ఇప్పుడు ఇంత రకమైన తుఫాన్ వస్తుంది కదా, వచ్చింది కదా, ఒక తుఫాన్ వచ్చిన కాకముందు ఒక రకమైన సిమ్టమ్స్ వస్తాయి కదా వెదర్లో, అవి ఎక్కడ కనిపించలేదా మీరు? ఎగ్జాక్ట్. ఇప్పుడు దానివల్లనే కదా మొత్తం అందరం కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయింది. ఎందుకు అంటే ఏ సర్వేస్ ఏ సఫాలజిస్టులు కూడా ఎక్కడే కానీ ఐడెంటిఫై చేయలేకపోయినారు. సర్వే శాంపుల్స్ తీసిన ఒక కేకే సర్వే, అదేవిధంగా అశ్విని దత్, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్, ఈ ముగ్గురే ఒక నెల కిందట చెప్పారు 15 సీట్ల కంటే ఎక్కువ రావు అని చెప్పేసి. కేకే సర్వే వాళ్ళు చేసిన శాంప్లింగ్స్ వెరీ వెరీ లెస్. ఒకటి నేను నా వీడియో ప్రజెంటేషన్లో కూడా చూపించాను, వై మిస్టర్ గోయల్ ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా దీనికి ఒక 4 రోజుల ముందు ఎందుకు అతను రిజైన్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ పాయింట్, పార్టీకి ప్రభుత్వానికి అధికారంలో ఉంది కదా, చెవి అన్ని ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కడ సిస్టమ్ కూడా ఒకటి పనిచేస్తుంటుంది. ఇవన్నీ ఎందుకు స్పెల్ చేయలేకపోయారు? ఇప్పుడు నిజంగా ప్రజా వ్యతిరేకతతోనే అది జరిగింది ఉంటే ఇట్స్ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ అస్. అంత ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా గుర్తించకపోవడం అనేది. కానీ ఇప్పుడు నేను కూడా రీజన్స్ ఏమంటారు సుమారుగా ఉదాహరణ అనుకున్నాను. మీరు చెప్పింది ఒక రీజన్ ఏంటంటే, ఓకే ఈవీఎం గురించి మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా. ఈవీఎం గురించి లాస్ట్ పాయింట్ మనం ఒక పాయింట్గా ఎందుకంటే మాట్లాడుకుందాము. ఒకటి మీరు చెప్పినట్టుగా వెల్ఫేర్ అనేది వాళ్ళు ఎక్కువ ఇస్తా అని చెప్పారు. ఓకే, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. సెకండ్, నేను బాగా జనంలోకి వెళ్ళినప్పుడు క్యాడర్ కానీ లీడర్ కానీ అని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలామంది, లేకుంటే జగన్మోహన్ రెడ్డి హిమ్సెల్ఫ్ అతను ఏమనుకున్నాడంటే, సీఎం గారు ఏమనుకుంటున్నారంటే అప్పుడు మా పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు అనే వ్యక్తి హీస్ నోవేర్ కన్సర్న్ టు మీ, అతనికి క్యారెక్టర్లో కావచ్చు, మాట ఇస్తే నిలబెట్టుకోవడంలో కావచ్చు, ఇలాంటి దానిలో నాకు అసలు కంపారిజనే లేదు, నేను ఏదైతే చెప్తే అది వింటాను అని. కానీ వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఈజ్ జనం కావచ్చు, నాయకత్వంలో కావచ్చు, ఒక తరహా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబుతో కాదు కంపేర్ చేసినది, వాళ్ళ నాన్నతో కంపేర్ చేసినారు అనుకుంటున్నాను. అక్కడ ఒక పాయింట్ మిస్ అయింది. వాళ్ళ నాన్న ఈ విధంగా లీడర్షిప్తో మాట్లాడేవాడు, పలకరించేవాడు, తిరిగేవాడు, ఈ విధంగా ఉండేది, ఇతను చేయటం లేదు అనే ఒక భావన కూడా క్యాడర్లో కావచ్చు, లీడర్షిప్లో బలంగా వచ్చిందనమాట. దాన్ని మనము ఎంతున్నా కానీ మనం కాదనలేము. ఎవరివన్ కంపేర్డ్ విత్ నాట్ విత్ ద చంద్రబాబు, కంపేర్డ్ విత్ ద హిస్ ఫాదర్. ఎందుకంటే ఆ ఫాదర్ లెగసీ నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాన్నతోనే పోలుస్తారు కాబట్టి అదొక విషయం కావచ్చు. అండ్ సెకండ్, వెల్ఫేర్. దాని తర్వాత చాలామంది కూడా ఈ షార్ట్ టర్మ్ గోల్స్ గురించి ఆలోచించినారు, మద్యం గురించి అని, లేకుంటే అందరూ చెప్తూ ఉంటారు ఈ పాస్బుక్ టైటిలింగ్ యాక్ట్ అని,
దీనివల్ల కూడా నష్టపోయినామని చెప్తున్నారు. టైటిలింగ్ యాక్ట్ దానిలోకి ఒకవేళ మేబీ వాళ్ళు అబద్ధం వెళ్ళినంత త్వరగా నిజం వెళ్ళదు కాబట్టి అది కూడా వెళ్ళిండొచ్చు. ఈ టైటిలింగ్ యాక్ట్ అని పాస్బుక్లు మా భూములన్నీ తీసేసుకుంటాడని. కానీ ఆలోచించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి పాస్బుక్లు అని గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ సైట్స్కి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు జరగలేదు ఇంతకుముందు. సో ఫస్ట్ టైం దానిలో కూడా ఆలోచించదు. ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్ అండి. అసలు ఎందుకు ఈ విధమైన డ్యామేజ్ జరిగింది, ఒక సునామీ లాగా ఎవరికి తెలియకుండా ఇలా జరిగిపోయింది అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్. స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ ఎక్కడ ఇది నష్టం జరిగింది. ఇంతమంది సలహాదారులు ఉన్నారు కదా, 100 మందికి పైగా సలహాదారులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు కూడా సూచనలు ఇవ్వరండి. వాళ్ళ సలహాల కంటే బేసిక్ గ్రౌండ్ లెవెల్లో మాకే కనపడలేదు ఇంత వ్యతిరేకత అనేది, మాకే కనపడలేదు. మాకే ఆ వ్యతిరేకత కనపడినప్పుడు జనరల్గా అధికారంలో ఉన్నప్పుడు మనకి ఏంటంటే కొంత మనకు ఎక్కువగా దాన్ని ఏమంటారు, ఇది ఏం కొట్టేవాళ్ళు అంటారు దాన్ని, తాళాలు కొట్టేవాళ్ళు, చిడతలు కొట్టేవాళ్ళు, చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనకు ఒక సైడ్ వర్షనే పడుతూ ఉంటుంది. నేను ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, నేనున్నాను 4 గోడల మధ్య ఉంటే ఖచ్చితంగా ఆ విధమైన విధానంతోనే ఉంటాము. మనకు నిజము ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాదు అనే మనం భావిస్తాం. దానికే కదా నేను గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కాన్సెప్ట్ మీద జనం దగ్గరికి, జనంతో తిరుగుతూ, జనంతో ఉంటూ వెళ్తున్నాను. అప్పుడైనా కానీ ఇప్పుడు పబ్లిక్ గ్రీవెన్స్కి వాళ్ళకు మనం ఒక సాయం చేసిన తర్వాత వాళ్ళైనా గుర్తు పెట్టుకుంటారు అనేదే కదా జగన్మోహన్ రెడ్డి నమ్మినేది కూడా అంతే కదా. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంటెలిజెంట్ ఎవరు, పొలిటీషియనా లేకపోతే ప్రజలా? జనాలే కదా, జనాలు తెలివైన వాళ్ళే కదా. జనాలు అందరికంటే తెలివైన వాళ్ళు. ఒకవేళ సో పొలిటీషియన్ అనే వ్యక్తి ఒకసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, కానీ జనంకి దే నో వాట్స్ బెస్ట్ అని. సార్ మీ సిస్టంలో అంటే ఇప్పుడు మీరు చేసిన సిస్టంలో మీ దాంట్లో మీ ఫెయిల్యూర్స్ ఎట్లా చేశారు? ఎందుకు మీరు గెలవలేకపోయారు అనుకున్నారు ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్? ఇప్పటికీ బేసిక్గా నేను ఇంతకుముందు చెప్తున్నా పీపుల్స్ యొక్క ఆస్పిరేషన్స్ మీ మేనిఫెస్టోలోనే వి గాట్ ఫెయిల్డ్ అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. అంటే మేనిఫెస్టో మీరు చేసింది కాదు కదా, అంటే మీ దాంట్లో అంటున్నాను. బేసిక్గా ఇప్పుడు నా దాంట్లో నా మేనిఫెస్టో నా దాంట్లో సంబంధమే లేదు అనుకున్నాను. ఐ అండర్స్టాండ్. ఇప్పుడు నా నియోజకవర్గంలో వెల్ఫేర్ 3000 crores చేసిన. సో 94% వెల్ఫేర్ జనాలకు అందంటే 1,04,000 కుటుంబాలు ఉంటే 97,000 కుటుంబాలకు వెల్ఫేర్ అందింది. సో నేను ఆ వెల్ఫేర్ అందించినాను అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా బెస్ట్ కోసమే ఆలోచిస్తారు కదా. మీకు ఒక ప్లేట్లో తాళి పెట్టి 4 కర్రీస్ పెట్టాను, ఇంకొక బిర్యానీ పెడుతున్నాను అంటే దాని గురించి నువ్వు రుచి చూపిస్తున్నట్టే కదా. సో అదే ముందు ఆలోచించలేదా ఏది. సో మనం ఏమనుకున్నాము అంటే బేసిక్ మాకు జరిగిన తప్పు కానీ మిస్టేక్ కానీ రోజు ఒకరికి కూలి ఇచ్చి పిలిపించుకుంటూ ఉంటాం ఒక పనికి అని చెప్పేసి. మామూలు తోటకో దీనికో పిలిపించుకుంటుంటాం. 500 రూపాయలు కూలి ఇచ్చి రోజు వస్తుంటారు, ఒక నెల రోజుల పాటు వస్తుంటారు. సో నెల రోజుల పాటు కూలి ఇస్తున్నామని చెప్పి 500 కూలి ఇస్తూనే పోతూ ఉన్నాము అతనికి పనికి. సో ఇంకొక రైతు ఉండి అతను నేను 800 ఇస్తాను ఈరోజు రండి అంటాడు. 800 ఇస్తాను ఈరోజు కూలి పనికి రండి, మాకు చీనీ చెట్లు కాయలు వీకల్లా అని చెప్పి అంటాడు. సో ఈ పని చేసేవాళ్ళు అంటే ఇతను 500 ఇస్తున్నాడు కదా అని చెప్పేసి ఇతని దగ్గర ఏం పని చేయరు కదా, ఇదేదో 800 ఇస్తున్నారు కదా ఇతని దగ్గర కూడా వెళ్తాంలే అని చెప్పేసి ఆ రోజు వెళ్ళాడు. వాట్ ఐ బిలీవ్ లైక్ దట్. సార్ జనరల్గా మీరు ఒక వీడియో పెట్టారు ఆఫ్టర్ కౌంటింగ్ తర్వాత, అంటే ఎక్కువగా ఎమ్మెల్యేస్కి అపాయింట్మెంట్ దొరికేది కాదు అక్కడ. నేను కూడా ఒకసారి ట్రై చేశాను అంతే, మళ్ళీ చేయలేదని చెప్పి. ఎందుకు అలా? కానీ అపాయింట్మెంట్ అని కాదు, దెర్ ఈజ్ ఏ సీఎంఓలో ఉన్న ధనంజయ రెడ్డి కావచ్చు, కొంతమంది ఆఫీసర్, మేము మా ముఖ్యమంత్రి గారికి ఏదైనా కానీ చెప్తే ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా ధనంజయ రెడ్డికి చెప్పేవాడు, చేసి అది ఇమ్మీడియట్గా క్లియర్ చేయండి. అక్కడ నుంచి మూవ్ అయ్యేది కాదు. సో దెర్ ఆర్ మెనీ ఇన్స్టెన్స్. ధనంజయ ఫోన్ ఎత్తేవాడు కాదని ఎత్తేది కాదు అసలు. కలిసినా కానీ ఇప్పుడు నేను ఇట్లా ఉంటారు ఆఫీస్లో, సీఎంఓలో ఆయన ఉంటారు, ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్, సీఎంఓలో ఉంటారు, ఆయనకి ఆయన లోపల ఉంటాడు, బయట మంత్రులు ఎమ్మెల్యేలు వెయిటింగ్ చేస్తా కూర్చోంటారు. ఇప్పుడు నేను ఐ టెల్ యు వన్ థింగ్, నా దాంట్లో ఒక ఫ్లైఓవర్ ఉంది R&B దాంట్లో, దానికి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఫర్ పాస్ట్ 1 year ఐఎమ్ ఆస్కింగ్ టు గివ్ దమ్ మనీ. ఇట్స్ అంత ఎక్కువ కూడా 15 కోట్లు 20 కోట్లు అంతే. దాంట్లో కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేని సందర్భం. అదేవిధంగా చిన్న చిన్న రోడ్లు పోయినాయి, సీఎం గారు ఒప్పుకున్నారు ఇవ్వండి అని చెప్పినాడు. వీళ్ళు ప్రాసెస్ చేయడానికి వీళ్ళకు కావడం లేదు. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం సీఎం గారి ప్రియారిటీస్ వేరు, వాళ్ళ ప్రియారిటీస్ వేరే. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అసలు జరుగుతుందా లేదా అని చెప్పి ఒక పోస్ట్ మార్టం చేయడానికి నేను వచ్చినప్పుడు దానికి సంబంధించిన గ్రీవెన్సెస్ని ఎలా సాల్వ్ చేస్తారని చెప్పి మీ బ్యాక్ ఆఫీస్కి వెళ్ళాను.
బ్యాక్ ఆఫీస్లో ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. వచ్చిన గ్రీవెన్స్ అంతా ఎలా పరిష్కారం అవుతుంది, వాళ్ళకు పరిష్కారం అనేది ఎలా చెప్తారని చెప్పారు మీరంతా. అది బాగానే ఉంది. ఇప్పుడు మీ ఫెయిల్యూర్కి మీ దగ్గర ఆ గ్రీవెన్స్లో పనిచేసే ఒక పిఎనో, పిఎస్నో లేకపోతే ఒక ఇన్ఛార్జ్నో బాధ్యులను చేయడము కరెక్ట్ కాదు. ఒకవేళ ఈ ఫెయిల్యూర్ జరిగితే మీదే బాధ్యత వహించాలంట. ఇప్పుడు ధనంజయ రెడ్డి గురించి అందరూ మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి ధైర్యం చాలా మన ధనంజయ రెడ్డి గురించి మాట్లాడుతున్నారా లేకపోతే ఎలాగా? సీఎం గారి దగ్గరికి ఏది వెళ్ళినా హీఈస్ ఆల్వేస్ ఎ పాజిటివ్ పర్సన్. అతన్ని అటెండ్ అయ్యి చాలా దాని యొక్క ఇంపార్టెన్స్ గ్రహించే చెప్తూ ఉంటాడు. చెప్తున్నప్పుడు డిస్పోజల్ చేయాల్సిన వాళ్ళు స్పీడీ డిస్పోజల్ చేయకుండా దాన్ని వెయిటింగ్ చేస్తూ దాని యొక్క ఇంపార్టెన్స్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు దాని గురించి డిస్కస్ చేసేవాళ్ళు. ఇప్పుడు మద్యం సంబంధించిన వ్యవహారం కూడా కొంతవరకు వైసీపీ దెబ్బతినడానికి ఒక రీజన్గా నమ్ముతారా అని ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. మేబీ ఉండొచ్చు. మద్యం ప్రియులకు ఆ తాగే మద్యం విషయంలో కావచ్చు, ఆ రేట్ల విషయంలో కావచ్చు, దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అని చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా కొంత ఇంపాక్ట్ చూపించుండొచ్చు కదా. సో కర్నూలు చావుకు ఎన్నో కారణాలు ఉన్నప్పుడు ఇప్పుడు దీనిలకు ఇది కనపడుతూ ఉండొచ్చు అనమాట. దీనికి ఏదంటే సక్సెస్ కాదు మెనీ ఫాదర్స్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్ అన్నట్టు. కనీసం మీరు ప్రశాంతంగా ఇప్పుడు ఆలోచించినప్పుడు జనాలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కూడా తప్పు అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు క్యాడర్ని అంతా పోలరైజ్ కావడానికి బాగా ఉపయోగపడిందండి. దాని 1-2 ఇష్యూస్ మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే వాళ్ళ కమ్యూనిటీని ఫస్ట్ అమరావతి ఇష్యూలో కమ్యూనిటీ పోలరైజ్ అయితే తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్టుతో క్యాడర్ పోలరైజ్ అయింది. ద సేమ్ వే కాపు కమ్యూనిటీని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకోవడం, పవన్ కళ్యాణ్ పోయినసారి ఓడిపోవడంతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నువ్వు ఈసారి గెలిపించుకోకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీనే లేకపోతే మనలో ఎవడూ ఉండడురా అనేది కూడా కాపు కమ్యూనిటీలో బాగా పోలరైజ్ అయింది. ఈ విధంగా ఈ రెండు కమ్యూనిటీస్ ఎప్పుడూ లేనంత విధంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పోలరైజ్ కావడం జరిగింది. ఈ రెండు కమ్యూనిటీస్ ఎప్పుడు కూడా కలవవు, కానీ ఈసారి కలిసి గట్టిగా బలంగా చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు బలం అంటున్నారు కదా, ముందంతా సింగిల్గా వస్తాను, సింహంగా వస్తాను, ఇవన్నీ టాక్స్ ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ, దాంట్లో కాదంటలేదు. నవ్ ఆల్సో వి ఆర్ సింగిల్. ముందేమన్నారు, 2 కలిసి వస్తానా 3 కలిసి వచ్చినా ఏం ఫరక్ లేదు, సింగిల్గా వస్తాను, సింహంలో వస్తాను, ఇవి టాక్స్. ఒక్కసారి ఓడిపోయిన తర్వాత ఎలా వస్తున్నాయి టాక్స్? దీనికి మేము ఇప్పుడే కాదంటం లేదు కదా. అప్పుడు సింగిలే, ఇప్పుడు సింగిలే, రేపు సింగిలే. దాని గురించి నేను ఇక్కడ పోలరైజేషన్ ఆఫ్ ది ఓట్స్ ఎలా జరిగాయి అనేది మాత్రమే నేను చెప్తున్నాను. పోలరైజేషన్ ఆఫ్ ది ఓట్స్ ఏ విధంగా జరిగాయి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, కమ్యూనిటీ ఏ విధంగా పోలరైజ్ అయ్యింది అనేదానికి నేను చెప్తున్నాను. వాలంటీర్లు ఉన్నారు కదా, ఆ వ్యవస్థ పెట్టడానికి కారణము 50 ఇళ్లకు, గృహసార్థ ఒక 25 ఇళ్లకు ఇంత క్లోజ్డ్గా మానిటర్ చేశారు కదా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని అందరినీ. ఇప్పుడు అవి ఆ సిస్టమ్ కూడా మీకు ఫెయిల్ వరకు పెద్దగా ఫలితం ఇవ్వలేదు అనిపించట్లేదా? బేసిక్గా వాలంటీర్స్ సిస్టమ్ వల్ల కరప్షన్ లేని ఒక సొసైటీ ద్వారా జనాలకు అందించే ప్రక్రియ సీఎం గారు చేయడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు చేయడం. దట్స్ డీబీటీ. ఆయన ఇక్కడ బటన్ అవుతాడం, నేరుగా పడడం, అది ఎవరికి పడుతున్నాయో ఏం పడుతున్నాయో కూడా తెలియకోకుండా తెలిసేది ఒక వాలంటీర్ మాత్రమే తెలిసి ఉంటుంది. 1 థింగ్, ఇక్కడే పార్టీకిను దీనికి ఒక గ్యాప్ ఏర్పడడం జరిగింది. ఆ గ్యాప్ ఎలా ఏర్పడింది అంటే అసలు పార్టీ అనేది ఇక్కడ ఎక్కడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు. పార్టీ ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యి తనది కూడా ఆ ఇంటి దగ్గరికి పోయి మాట్లాడి నీకు ఈ పథకం ఈ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ సాయం అందింది, నీకు ఇండ్లు అందింది, ఈ సాయం అందింది అనుకుంటేనే అతను ఉంటాడు. అదేదో అక్కడ నుంచి వస్తుంది, ఇది ఇక్కడ పడుతుంది. ఆ పన్న విషయం కూడా మనకి ఊరికి ఫోన్ చూసుకుంటాడు, సైలెంట్గా ఉంటాడు. అంటే తెలుగుతుందొంగలాగా ఆయన క్వైట్గానే ఉంటున్నాడు. సో దీంట్లో ఎక్కడే కానీ పార్టీని ఇన్వాల్వ్ చేయలేదు. మేబీ అంత ముందున్న పద్ధతి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకోండొచ్చు. అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెద్ద ఉపయోగపడలేదు మీకు పొలిటికల్గా, ఫైనల్గా వచ్చినప్పుడు పొలిటికల్గా ఉపయోగపడలే. పొలిటికల్గా వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడలేదు. దీనివల్ల జనాలకు కష్టంలో ఉన్నప్పుడు ఒక అండగా నిలిచినది మాత్రం వాలంటీర్, దాంట్లో కాదంటాం. క్యాడర్కి పార్టీకి బాండింగ్ తెగిపోయింది అన్న విమర్శలకు డెఫినెట్గా తెగిపోయిందండి. వాలంటీర్ సిస్టమ్ మధ్యలోకి రావడం వల్ల గవర్నెన్స్లోనే ఒక ప్యారలల్ వ్యవస్థ రావడం జరిగింది. మామూలు గవర్నమెంట్ కంటే ఒక ప్యారలల్ వ్యవస్థ రావడం జరిగింది. దీనివల్ల కరప్షన్ ఫ్రీ సొసైటీని మాత్రం ఏర్పాటు చేయగలిగినాడే కానీ పార్టీకిను అదేవిధంగా ప్రజలకు మధ్య మాత్రం సంబంధాలు తెగిపోయాయి. ఎందుకని యాక్చువల్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ అంటేనే క్యాడర్ కింద జరిగితే ఒక నమ్ముకున్న వాళ్ళకు ఏమేమి చేసే రకమో ఆ బాపతు అనమాట. అది జగన్ గారికి వచ్చినప్పుడు అది కనపడలేకపోవడం. అంటే సీఎం గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పొలిటికల్ పోస్టింగ్స్, సోషల్ ఇంజనీరింగ్ ఇలాంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు తప్ప
అంటే చెప్పాను కదా, ఒక విభిన్నమైన ఒక తరహాలోనే పరిపాలన సాగించాలి, గతానికి ఇప్పటికి తేడా చూపించాలనే ఒక ప్రయత్నం చేయడం వల్లనే జరిగింది. ఇట్ గాట్ ఫెయిల్. ఇప్పుడు ఇంట్లో వచ్చిన స్ప్లిట్, షర్మిల భయమ్మ బయటికి రావడము, విజయమ్మ వీడియో పెట్టడము, షర్మిలమ్మకి ఓటేయమని చెప్పి, ఇది కూడా ఎఫెక్ట్ చూపించింది అంటారా? డెఫినెట్గా అండి. ఇట్స్ స్టేట్ వైడ్ ఎఫెక్ట్గా జరుగుతుంది. ఆమె కడప జిల్లాలో ఏం చేసిందో ఏమో తెలియదు, కానీ ఐ స్టిల్ ఇట్స్ ఏ చాలా షర్మిల కానీ విజయమ్మ కానీ చాలా తప్పు చేసినారని నేను అంటాను. ఈ విషయానికి వచ్చారు కదా, ఎందుకు చెప్పదలుచుకున్నాను ఆ విషయం అంటే, పార్టీ పెట్టినప్పుడు చాలామంది వైఎస్ఆర్ కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్, ఆ రోజు రూలింగ్ ఉన్న కాంగ్రెస్ని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది ఆ రోజు ఉన్న పరిస్థితి. సో వైఎస్ఆర్సీపీలోకి పార్టీలోకి వచ్చిన తర్వాత షర్మిల గారు, విజయమ్మ గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఫైట్ చేసినారు, వీళ్ళు తిరిగారు, అన్నీ చేయడం జరిగింది. అంతవరకు యాక్సెప్టెడ్. గవర్నమెంట్ రావడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విభేదాలు ఉన్నాయో తెలియదు. స్టిల్ ఆమె ఒకరి మీద చెప్తుంది, ఇంకోటి. ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూ కాదు. ఒక కుటుంబాన్ని నమ్ముకొని లక్షలాది మంది, కోట్లాది మంది జనాలు ఆ కుటుంబంతో సేల్ అయినారు, ఆ కుటుంబం వెంట నడిచారు. అలాంటిది మీ ఇంట్లో ఇద్దరు విభజన జరిగిందని చెప్పేసి ఆమె తెలంగాణలో పోయి ఒక పార్టీ పెడితేనే నీకు ఎందుకు నేను చెప్పదలుచుకున్నానంటే, ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి యొక్క కుటుంబాన్ని బజార్కి ఇడ్చల్లని చూశాడు, వాళ్ళ పతనాన్ని కోరుకున్న వ్యక్తి. బోత్ రామోజీరావు అండ్ రాధాకృష్ణ, దాంట్లో ఎటువంటి నిస్సందేహము లేదు. సో అలా కోరుకున్న ఈ ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వీళ్ళు కంటిన్యూస్గా షర్మిల గారు టచ్లో ఉన్నారు, విచ్ ఈస్ రాంగ్. అసలు మా ప్లీనరీ జరిగే ముందు రోజు వైఎస్ విజయమ్మ గారు మా పార్టీకి రాజీనామా చేసేసి గౌరవ అధ్యక్షురాలుగా దీంట్లోకి పోతుందని ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్ ఎలా వస్తుంది వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే? అంటే నేను అనేది ఏంటంటే, షర్మిల గారు ఆడ ఏదో వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేస్తున్నారు అనుకున్నారు, కానీ వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకొని ఈరోజు ఉన్న లక్షలాది కుటుంబాలను వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయినారు కదా. ఈరోజు ప్రతి చోట రాజశేఖర విగ్రహాలు కాల్చడం కానీ, పగలగొట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారంటే దానికి కారణం నేను చంద్రబాబు అని చెప్పను, షర్మిల అనే చెప్తా. విజయమ్మ వీడియో పెట్టడం కూడా ఎఫెక్టివ్, చాలా తప్పు కదా, చాలా తప్పు కదా. ఎవరు నిలబడినారు అక్కడ నిలబడేది ఎవరు? సొంతంగా కొడుకు నిలబడినాడు. కొడుకు నిలబడిన తర్వాత అవతల షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడింది. ఎవరు కాంగ్రెస్ పార్టీ? ఒక సంవత్సరం ముందు వరకు నేను జైల్లో పెట్టించినాడు, మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినారని మాట్లాడింది మీరు మళ్ళీ లేదని చెప్తావా? పిసిసి అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా ఉండకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ నాశనం చేయాలి, జగన్మోహన్ రెడ్డి నాశనం చేయాలనే కోరుకుంటూనే తిరిగింది కదా. సరే, వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని బాగా వెనకేసుకురావడం కూడా అది కొంచెం పార్టీ ఓటమికి కూడా కారణం కాదంటారు. హూ ఇస్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇన్ దిస్ కంట్రీ? ఈనాడ, ఆంధ్రజ్యోతిన ఎవరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్? ఎవరు? వీళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అవుతున్నారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీళ్ళు ఎందుకు మాట్లాడటంలా? నేను ఇవన్నీ నేను చెప్పేది వాస్తవమా కాదా, అవినాష్ రెడ్డి హస్తం ఉందా అని కాదు. అవి జనాలకు చర్చకి వెళ్ళి ఒక డిసిషన్ రావడానికి కారణమైందా? అవన్నీ చర్చలేకి తీసుకోకపోవడానికి వీళ్ళు ప్రతిపక్షాల యొక్క ట్రాప్ లో పడి ఆ కుటుంబాన్ని నాశనం చేసేంత వరకు, వైఎస్ఆర్ ఫ్యామిలీని నాశనం చేసేంత వరకు కూడా షర్మిల కానీ వీళ్ళు కానీ నిద్రపోలేదు అంటున్నా నేను. సార్, ఇవన్నీ యాజ్ ఏ లీడర్ ఆఫ్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాన్ని పసిగట్టలేకపోయారు సార్? పసిగట్టలేకపోవడం అంటే అతను మ్యాక్సిమం ట్రై చేసినాడు. ఇంట్లో స్ప్లిట్ వచ్చింది, పార్టీలో సంబంధించిన నాయకులకు తమకు బాండింగ్ తెగిపోయింది, కార్యకర్తలు క్యాడర్లో వాళ్ళు యాక్టివ్గా నిస్తేజంగా ఉన్నారు, తన చుట్టూ ఉన్న కోటరీ మాత్రం చిరుతల కోటరీగా ఉంది. ప్రతి ఒక్కరు నేను మీకు ఒక మంచి చేశాను, ఆ మంచి వల్ల నువ్వు నాకు మంచిగా నా వెంట ఉంటావని ఆయన నమ్మినారు, అంతే. దాంట్లో వేరేదేముంటది? ఐపాక్ లో స్ప్లిట్ వచ్చింది అని ప్రతి చోట స్ప్లిట్ సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు తీసుకొని రాగలిగినాడు, అది ప్రతి చోట కూడా తీసుకొని రాగలిగాడు. సరే, ఆయన తీసుకొని రావడానికి మీ ఫ్యామిలీలో మనమంతా అందించింటేనే తీసుకొని రాగలిగినాడు అంటే, మనవంతు లేకుంటే ఆయన ఎట్లా తీసుకొని వస్తాడు? మనమందరం కలిసి ఉంటే ఇంకోరెవరు రాలేరు కదా. సో షర్మిల అనే ఆమె అలాంటి ఛాన్స్ కలిగించింది, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు దాన్ని వినియోగించుకున్నారు. నేను దానికే చెప్పాను కదా, ఇంట్లో చంద్రబాబు నాయుడు తప్పే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ విలీనం అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెడతా ఉన్నారు. ఇతను ఎటువంటి కష్టమైన పరిస్థితులైనా, ఎటువంటి ఇబ్బందిపరమైన పరిస్థితులైనా అలాంటి కాంప్రమైజింగ్ మోడ్కు వెళ్ళాడు. అలాంటి కాంప్రమైజింగ్ మోడ్కి వెళ్ళాలనుకుంటే ఎన్డీఏనే మమ్మల్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిక్వెస్ట్ చేసినా కానీ నో వీ వోంట్,
అని అంత కరాఖండిగా చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. హీ వోంట్ గెట్ కాంప్రమైజ్. ద థింగ్ ఈస్ ఇక్కడ కొన్ని సిస్టమ్స్ ఫ్యామిలీలో కావచ్చు, వాలంటీర్స్లో కావచ్చు, వెల్ఫేర్లో కావచ్చు, ఇతను కొన్ని మనం మంచి చేస్తే మంచిగా జరుగుతుంది అని నమ్మడం జరిగింది. సో దెర్ ఆర్ మెనీ ఇంపాక్ట్స్. ఒక వ్యక్తిని ప్రభావితం చేయడానికి నువ్వు అనుకున్న ఒకే పద్ధతి కాదు, మెనీ డాట్స్ కనెక్ట్ అయితేనే కానీ ఒక గెలుపు కాదు అని. ఇప్పుడు మీరు కొంచెం సెన్సిటివ్, మీరు హర్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు వరుసగా జగన్మోహన్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇన్ఛార్జ్ని పిలిచినప్పుడు మీరు పోలేదు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటుంది, దానికి నథింగ్ లైక్ దట్. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే, సో అందుకు నేను వెళ్ళలేదు తప్ప, దట్ ఈస్ నో రీజన్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తారా, ఆపేస్తారా? ఐల్ టేక్ సమ్ టైమ్. ఐల్ టేక్ బికాస్ అంటే మళ్ళీ ఎలక్షన్ టైమేనా? అట్లేం లేదండి, టైం అంటే ఎలక్షన్స్ టైం అని కాదు. బికాస్ పీపుల్ ఒక మ్యాండేట్ ఇచ్చారు. సో లెట్ అదర్ పీపుల్, ఎవరైతే ఎన్నుకోబడినాడో ఆయన కూడా నేను ఒక టైం ఇవ్వాలి. 6 months వరకు నేను అసలుకు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది నేను మొదలుపెట్టాను. సో అంటే వాళ్ళ ప్రతిపక్షాల దానిల గురించి కూడా నేను మాట్లాడను. 6 months వరకు ఐ హ్యావ్ కెప్ట్ బికాస్ ఒకసారి మనం మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. లెట్ దెమ్, వాళ్ళ మీద ఒక హోప్తో చేసినారు, ఆయన ఏదో చేస్తాడని, అది చేస్తాడని, ఇది చేస్తాడని హోప్తో చేసినారు. లెట్ దెమ్, వాళ్ళు చేయనప్పుడు యాజ్ ఎ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దాన్ని ఎత్తి చూపుతూ దాన్ని కరెక్షన్ చేసుకుంటూ పోవాలని నేను ఇప్పటికైతే దట్స్ డిసిషన్. సార్, ఇప్పుడు ప్రచారం బయట పెద్దిరెడ్డి ఫ్యామిలీ బీజేపీకి వెళ్ళిపోతూ ఉంది, మాజీ మంత్రి రజనీ, విడుదల రజనీ వాళ్ళు బీజేపీ కోసం తలుపు తట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ నిజాలు కాదంటారా? టు మై నాలెడ్జ్ సీజన్డ్ పొలిటీషియన్స్ అంత త్వరగా పార్టీలు మారరు అని నేను అనుకుంటున్నాను. ఎవరో మధ్యంగా వచ్చి ఈ ఓటమిని జీర్ణించుకోలేక, తట్టుకోలేక, లేకుంటే వాళ్ళ కంఫర్ట్స్ ఉండవు అనుకున్న వాళ్ళు మాత్రమే అలా మారుతారనుకుంటున్నాను. సో ఎవరైతే సీజన్డ్గా పొలిటికల్ సిస్టంలో ఉన్నవాళ్ళు, లేకుంటే ఈ పాలిటిక్స్ అనేది ఒక ప్రొఫెషన్గా తీసుకున్న వాళ్ళు మాత్రం అంత త్వరగా మారరు అని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు జగన్ గారు ఎటువంటి లోపల పార్టీ పరంగా కొంచెం ఒక క్యాడర్లో ఒక నమ్మకము కలిగించాలంటే ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు సార్ ఇంటర్నల్గా? మాకు తెలియదు, మీకేం తెలుస్తున్నాయా? సో వీ హ్యావ్ టు మార్పు వచ్చింది, అంతా అయిపోయింది, మార్పు ఉందా అని తెలుసుకోవాలి. డెఫినెట్గా ఏ పార్టీ నాయకుడైనా సరే తన జర్నీలో కరెక్షన్స్ చేసుకుంటూనే వెళ్తూ ఉండాలి. మీకు అనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కరెక్షన్ చేసుకుంటారని? డెఫినెట్ కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటాడు. అంటే అతను తప్పు చేయలేదనేది అతను కూడా ఇప్పటికీ ఫీల్ అవుతున్నాడు. తప్పు చేసినానంటేనే కదా కరెక్షన్స్ రావాలని. నేను ఏ తప్పు చేయలేదు, నేను ప్రజలకు మంచి చేశాను అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన. 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్తో ఫైట్ చేసి చాలా కోల్పోయి, కేసులు పెట్టించుకొని, డబ్బులు నష్టపోయి, ఇలాంటి వాళ్ళందరూ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మినిమం సపోర్ట్ కూడా గవర్నమెంట్ నుంచి కోరుకుంటారు సార్. అటువంటి సపోర్ట్ రాలేదు కదా. ఇప్పుడు కనీసం అది తప్పు చేశాము అన్నది అది ఎక్కడన్నా జరుగుతూ ఉందా సార్ లోపల డిస్కషన్ కానీ? అది ఇక్కడ మనం డెఫినెట్గా ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ కరెక్షన్స్. పొలిటికల్ సిస్టంలో ఈరోజు మనం చేసినది ఈ సిస్టమ్ వల్ల కరెక్షన్స్ వచ్చినాయని, దీనివల్ల తప్పులు జరిగినాయి అనేది ఏమి ఉండదండి. మనం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు 4 సార్లు అయినాడు, ఎప్పుడూ రీటైన్ కాలేదు, ప్రతిసారి ఓడిపోయినాడు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతా వచ్చినాడు అనమాట. సో అతను కూడా ఉన్న కరెక్షన్స్ ఏవైనా ఉన్నాయంటే ఆ జర్నీలో తన కరెక్షన్. కానీ జగన్ గారు ఫస్ట్ మీటింగ్లోనే ఎక్కడన్నా అక్కలు, అమ్మలు వాళ్ళంతా వాళ్ళ ఓట్లు ఏకమేమయ్యాయి ఒక నిస్తేజంగా, నిర్లిప్తంగా మాట్లాడారు. అంటే ఒక షాకింగ్ అనమాట. వీళ్ళకి ఓటు వేస్తున్నారు, ఓటు వేయలేదు. ఐ స్టిల్ బిలీవ్ హీస్ ఇన్ షాక్. ప్రజలు ఈ విధంగా అంతగా ట్రీట్మెంట్ చేసినారు అనే దాని మీద స్టిల్ హీ బిలీవ్స్ దట్ దెర్ ఈజ్ సంథింగ్ అన్కంఫర్టబుల్గా ఉందని అతను ట్విట్టర్ వేదిక కూడా చెప్పడం జరిగింది. విల్ గో విత్ ద బ్యాలెట్ బాక్స్ ఈజ్ ద ఓన్లీ థింగ్, డెమోక్రసీ మళ్ళీ లైవ్లో ఉండడానికని కూడా ట్విట్టర్ వేదికగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సార్, మీరు కూడా ఎంతే షాక్లో ఉంటారు కదా, మీరు దీంట్లో ఎలా ఓవర్కమ్ చేశారు? షాక్ అండ్ సర్ప్రైజెస్ అంటే మీ ఫేస్లో చాలా డిప్రెషన్ కనిపిస్తుంది. అంటే హ్యాపీనెస్ ముందున్న అంత హ్యాపీనెస్ ఇప్పుడు లేదు. ఐఎమ్ నాట్ దట్. నేను అంత ఇదిగా మామూలుగా అంటారు గెలుపోవటం సమానమే అని అంటుంటారు. నేను ఆ విధంగా మాట్లాడలేను, కానీ అంత బ్రాడ్ మైండెడ్ ఏం లేదు. కానీ నాకు బేసిక్గా పని చేసిన తర్వాత ప్రతిఫలం అనేది ఎక్స్పెక్ట్ చేస్తాను. నా విషయంలో నేను ఎందుకంటే నేను 18 years నేను వర్క్ చేస్తాను. ఈ 5 yearsలో నేను ఒక్కొక్క ఇంటికి ఒక 10 సార్లు పోయి ఉంటే, మా వైఫ్ ఒక 5-6 సార్లు తిరిగింటారు, మా బ్రదర్ తిరిగింటారు. కంప్లీట్గా కేవలం ఎలక్షన్ల దృష్టిలో కావచ్చు, ఇన్ని వ్యవస్థలు పెట్టుకోండి. నాకు అన్ని చోట్ల నెగిటివ్ వచ్చింటే నేను ఎప్పుడు బాధపడేవాడిని, దీని గురించి ఆలోచించేవాడిని. కేవలం అర్బన్లో
అర్బన్లోనే టౌన్లోనే నాకు ఆ విధమైన సెట్ బ్యాక్ రావడం నిజంగా బాధ కలిగించిన విషయం. సో దాని నుంచి కావడానికి సరే మై ఓన్ ఈక్వేషన్స్లో ఎక్కడ అంటే తప్పు మీ జరిగింది పైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి కదా, మీ అపోజిషన్ పార్టీ చేశారు, మీ ఎనిమీస్ పొలిటికల్ ఎనిమీస్ డెఫినెట్గా చాలా కబ్జాలు చేశారు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరు పైన అని, దాన్ని మీరేమంటారు? నేను అవన్నీ నిజమే అంటారా? నేను ఎన్నో సందర్భాల్లో ఐ టుక్ దట్ ఛాలెంజ్ అండ్ ఓపెన్ ఛాలెంజ్ కూడా నేను ఇచ్చాను. మీరు ఏదైనా ప్రూవ్ చేయండి అని చెప్పేసి. నో వన్ ప్రూవన్. ఒక లైన్ తీసుకున్నారు, ఆ లైన్ మీద అలాగే వెళ్తున్నారు. ప్రూవ్ చేయలేదు కానీ మీ జనాలు మిమ్మల్ని నమ్మలేదు కదా. జనాలు నమ్మలేదు అనేది నేను ఇప్పటికీ అనుకోవటం లేదండి. ఐ గాట్ 19లో ఎన్ని ఓటింగ్ శాతం వచ్చిందో అన్నీ వచ్చినాయి. ఇఫ్ యూ కంపేర్ విత్ ద టోటల్ స్టేట్ వైడ్ జరిగిన వేవ్లో చూస్తే కదా, సో నాకు 2600 లివబుడ్ ది పోస్టల్ బ్యాలెట్లో చూస్తే 2600 అంటే దగ్గర ఒక 2000 ఓట్లు వచ్చింటే నేను గెలిచేవాడిని. గెలుపోవటంతో సంబంధం లేకుండా ఐ గాట్ ఏ ఓట్ షేర్ ఆఫ్ అంత ఓట్ షేర్ తెచ్చుకున్నాను. నేను ఒకవేళ నమ్మకపోతే నాకు అన్ని ఓటింగ్ అయితే పడదు కదా. సో ఇట్స్ నాట్ లైక్ దట్. సో దెర్ ఈస్ సంథింగ్ ఫిషీ ఎక్కడో జరిగిందనేది నేను ఇప్పటిగా అదే ఐ బిలీవ్ ఈవీఎంస్లో కానీ లేకుంటే ఒక చోటు జరిగింది. ప్రతి పర్సన్ ఇదే అంటారు కదా. నేను ఇప్పుడు ఓడిపోయినది ఇదేం నేను ఫస్ట్ టైం కాదు ఓడిపోయినదండి, ఇది నేను సెకండ్ టైం ఓడిపోయినాను. ఎవరి టైం ఈవీఎంస్. 2019లో కూడా 151 వచ్చింది కదా మీకు. అప్పుడు టీడీపీ వచ్చి చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదు టీడీపీ? అంటే ఓడిపోయిన ప్రతి ఒక్కరు ఇదే అంటారు, ఇదే టీడీపీ కూడా చెప్పింది కదా. ఎవరివన్ టీడీపీ చెప్పింది, అందరూ చెప్పినారు. డెమోక్రటిక్ సిస్టంలో ఈ విధమైన ట్యాంపరింగ్స్ జరుగుతున్నాయి అనేది నేను కాదు, ఈరోజు నేషన్ అంతా కూడా మాట్లాడుతుంది. ఈరోజు నేను ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతున్నాడు. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఆదోని ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఇప్పుడు పార్త, హీఈస్ ద బెల్ డైరెక్టర్. BELలో ఆయన డైరెక్టర్. ఆన్లైన్లో మీరు చూసినా తెలుస్తుంది. బెల్ ఈజ్ ద కంపెనీ హూ మ్యానుఫ్యాక్చర్స్ ది ఈవీఎంస్. 40% ఆఫ్ ది ఈవీఎంస్ వాళ్ళే సప్లై చేస్తారు. వీ హ్యావ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ పబ్లిక్ డొమైన్ లోనే వచ్చినాయి. కర్ణాటకలో కొన్ని ఈవీఎంస్ పగలగొడుతున్నట్టు కూడా మీరు చూడడం జరిగింది. ఎలా వచ్చినాయి బయట? సో ఇట్స్ నేను ఎండ్ ఆఫ్ ది డే అది జరిగినా ఇది జరిగినా వీ హ్యావ్ టు యాక్సెప్ట్, దాంట్లో వేరే లేదు. ఇట్స్ కరెక్షన్స్ చేసుకుంటూ పోతుంటాం. సో నాకు వచ్చిన మార్జిన్ ఈజ్ వెరీ లెస్. పీపుల్ ఆర్ యాక్సెప్టెడ్ అండ్ లిటిల్ బిట్ కొత్తగా వచ్చింది. ఇప్పుడు నాకు నేను ధర్మవరంలో ఎప్పుడు విశ్లేషించుకున్నా నేను ఒకటి, ఎవ్రీ టైం న్యూ క్యాండిడేట్ వస్తూ ఉంటాడు. 6 times నేను కండక్ట్ చేస్తే మా అన్న ఫాదర్ నేను ఇప్పటికి నేను 4 times, మా నాన్న 2 times. 6 timesలో 4 times కొత్త క్యాండిడేట్లే వచ్చారు. ఎప్పుడు తెలుగుదేశం కొత్త క్యాండిడేట్. ఈ కొత్త క్యాండిడేట్లు వచ్చిన ప్రతిసారి కూడా కొత్త వారి మీద మోజు, అతను ఏదో చేసేస్తాడు అని. ఇప్పుడు వచ్చిన అతని మీద కూడా ఇతను ఏదో ఢిల్లీలో పెద్ద చక్రం తిప్పి ఇతను ఏదో చేస్తాడు అనే ఒక మోజు కూడా ఉంది. ఈ పొలిటికల్ వెంటనే అతను మీ మీద స్టార్ట్ అయిందా? కక్ష సాధింపు అలాంటివి ఉన్నాయండి, జరుగుతాయండి. గ్రౌండ్లో చెప్తే నా దగ్గర పెద్ద చేసేది ఏమి ఉండదు కాబట్టి జరుగుతున్నాయి. పొలిటికల్ వెండేట మొత్తం స్టేట్ వైడ్ కూడా ఎప్పుడూ లేనంత విధంగా. బీజేపీ ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందా? వైసీపీ ఎక్కడ ఇటువంటి ఇప్పుడు స్టేట్లో ఒక సఫికేషన్ గురయ్యారు అనుకోండి ఈ రాజకీయ కక్షల కారణంగా, బీజేపీ నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందా? వాళ్ళ దగ్గర తీసుకునే అవకాశం ఉందా? అంటే అమిత్ షా గారు జగన్ గారితో బాగుంటారు, ఆల్రెడీ బీజేపీతో వాళ్ళు కలిసి ఉన్నారు కదా. కలిసి లేనప్పుడు అయితే ఒక ఇది ఉంటుంది, ఇప్పుడు వాళ్ళతోనే కలిసి ఉన్నాడు కాబట్టి సో అలాంటి అవకాశం వీ హ్యావ్ టు గెట్ దట్ ఇమ్యూనిటీ. మనమే ఫైట్ చేయాలి. అందుకంటే వైసీపీకి దెబ్బ పట్టడంలో 3 క్యాపిటల్ పోలవరం ఇష్యూ కూడా ఒక రీజన్ అనుకుంటున్నారా? ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. 3 capitals లో క్యాపిటల్ వైజాగ్ కావాలని వైజాగ్ వాళ్ళు కోరుకోలేదు. క్యాపిటల్ తీసివేయాలి అని చెప్పేసి అమరావతి వాళ్ళు కోరుకోలేదు అని వాట్ ఐ బిలీవ్. ఆ ప్రాంతంలో గుంటూరు కృష్ణ వాళ్ళు ఇక్కడ నుంచి పోతుందనే బాధ వాళ్ళకు ఉండొచ్చు. మేమేమైనా అడిగినామా మాకు ఇక్కడ అంటే బేసిక్గా ఇంత సినారియోలో నేను అబ్జర్వ్ చేసినది అంటే డిమాండ్ అండ్ సప్లై. ఎవరికైనా ఒకటి అడగాలి, మనం ఇవ్వాలి. అడగకుండా ఏది ఇచ్చినా కానీ దానికి విలువ ఉండదు. విలువ ఉండాలి అంటే మాత్రం సమ్మన్ హ్యాస్ టు ఆస్క్. అడగాలి, అడిగితే మనం ఇవ్వాలి. అడగకుండా ఏది ఇచ్చినా విలువ ఉండదు. సో ప్రతి చోట అదే జరిగింది. నా గుడ్ మార్నింగ్లో కూడా నేను వాట్ ఐ కమింగ్ టు నోస్, మనం రోజు వెళ్ళి చెప్పి చేయడం వల్ల చులకనైనామా అనే ఒక భావన కూడా ఉంది. రోజు అసలు వాళ్ళు అడగకపోకుండా మనమే సమస్యలు తీర్చి సమస్యలు గుర్తించి చేయడం వల్ల ముందు గతంలో ఎలా ఉండేదంటే ఒక బోర్ వేపియాలన్నా ఒక మోటార్ వేపియాలన్నా ఎమ్మెల్యే దగ్గర పోయి కడిగాపులు కాచి ఆ ఊరోళ్ళందరూ పోయి అడిగి
అన్నీ చేస్తే ఆ ఎమ్మెల్యే 10 రోజుల తర్వాత ఆ ఊరికి పోయి చెప్పి మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత ఆ బోర్ ఎప్పిస్తే ఎమ్మెల్యే ఇచ్చినాడు మా ఊరికనే ఒక ఫీల్ ఉండేది. కానీ నాకు ఒకటి అర్థం కాదు ఒకటే సార్, ఇప్పుడు మీరు గడప అని చెప్పి జనాలు పంపించారు, జగన్ గారు పంపించారు. మీరు గుడ్ మార్నింగ్ అనేది ఎవరు పిలుపు రాకముందే అసలు ఎప్పుడో నుంచి చేస్తూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు మీరు అంతా అని చెప్పి జనాలకి దగ్గరికి ఎమ్మెల్యేని పంపించారు, అంతా చేశారు. మళ్ళీ ఎందుకు జనాలు దూరం అయిపోయారు? అసలు జగన్ గారు వద్దని చెప్పి అంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? జగన్ గారు వద్దనే కాదు, దేర్ ఆర్ మల్టిపుల్ కారణాలు ఉన్నాయండి దాంట్లో. అది ఎందుకు తీసుకున్నారు? సెక్షన్ అంతా వాషౌట్ అయిపోయింది కదా వైసీపీ, అంటే రూరల్ సెక్షన్ లో కూడా అయిపోయింది కదా. ఈ సునామీలో ఈ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అనే వాళ్ళు చాలా తక్కువ. అంటే నిలబడి 5,000 పొందిన వాళ్ళు కూడా స్కీమ్స్ మీరేం చెప్పారు మీ లెక్కలు అంతా? అప్పుడు నేను సజ్జల రామకృష్ణ అడిగినప్పుడు కూడా 1,70,000 మంది 1,80,000 మంది మీకు 1,70,00,000 మంది ₹1,00,000 పైన డ్రా చేసే వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి. ఇప్పుడు వీరంతా మనకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తారు అని చెప్పారు నాకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు. ఇప్పుడు వాళ్ళకు ₹1,00,000 కంటే కూడా జగన్ గారు పాలించడం వద్దు అని చెప్పి ఎందుకు అనుకున్నారు అంత నిర్ణయం? అవతల ఇంకా అంతకంటే ఎక్కువ వస్తుందని నేను ఇంతకుముందు అదే కదా చెప్పాను. ఇక్కడ మామూలుగా ఒక రైతు అలా విశ్లేషించారా, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ లేదని చెప్పి అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఉందని చెప్పి అవన్నీ కూడా మనం ఇచ్చినంతగా గవర్నమెంట్లో ఎంప్లాయ్మెంట్ గతంలో ఇప్పుడే కానీ ఇవ్వలేదండి. మెడికల్ ఫీల్డ్లో 50,000 జాబ్స్, సచివాలయంలో 125, ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇప్పుడు అన్ని దానిలో ఇచ్చాం. కానీ అది చెప్పుకోవడంలో విఫలమైనాం. ఎందుకు అంటే ఒకటి సార్ చెప్పుకోవడానికి విఫలమైనది. ఎవరైనా కూడా మీరు అసలు న్యూట్రల్ మీడియాని కూడా ఎక్కువగా బతకనివ్వలేదు అని చెప్పి ఒక విమర్శ ఇప్పుడు విశ్లేషకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఎందుకంటే ప్రొఫెసర్ బాబీ వర్ధన్ జర్నలిజం డిపార్ట్మెంట్ ఆయన అసలు న్యూట్రల్ వాయిస్ నే అసలు ఎక్కువగా బతకనివ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మనుషులు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంస్కృతి ఏర్పడిందండి. మీడియా కావచ్చు, దీనిలో కావచ్చు వర్టికల్గా డివిజన్ వచ్చేసింది. దట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, మామూలు ఛానల్స్లో కావచ్చు, వర్టికల్గా డివైడ్. ఒక దాని గురించి చెప్తున్నా కానీ ఇది ఆ కులమోడు, ఇది ఆ పార్టీ వాడు అనేది ఒక ముద్ర ఇమ్మీడియట్గా వేసేస్తున్నారు. మన తెలుగు ఛానల్లో ఒక పైశాచికత్వంగా తయారైపోయింది అంటే విశ్లేషణ. అదేవిధంగా ఎప్పుడూ లేనంత విధంగా క్యారెక్టర్ అసాసినేషన్స్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో మొదలు కావడం జరిగింది. అది మీతో స్టార్ట్ అయింది కదా, అలా ఎందుకు చెప్తారు? ఒకసారి చెప్పండి సార్. కొడాలి నాని మాట్లాడే లాంగ్వేజ్ యాక్సెప్టబుల్ లాంగ్వేజ్ సార్? అది వల్లభనేని వంశీ చేసిన ఆరోపణలు యాక్సెప్టబుల్ ఉందా సార్ మీరు అనుకోండి సార్? అది అనిల్ కుమార్ యాదవ్ మాటలు ఇక్కడతోనే మొదలైందని ఎందుకు అనాలి? ఎక్కువ సివియర్ గా ఎక్కువ ప్రాజెక్ట్ అయ్యిండొచ్చు, బికాస్ వాళ్ళు ఆ ప్రొఫైలింగ్ లో ఉండి ప్రాజెక్ట్ అయింది సార్. ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అధికారంలో లేనప్పుడు, ఎమ్మెల్యే కానప్పుడు మీరు ఇండివిజువల్ లెవెల్ ఏం మాట్లాడినా ఓకే, కానీ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీరు ఉన్నప్పుడు, మీకు బాధ్యత ఇచ్చినప్పుడు మీ యొక్క మాట తీర్చాలని హుందతనంగా ఉండాలి, అవునా కదా? అది జరగలేదు కదా ఇక్కడ అని చెప్పి ఎవరు వాళ్ళు అవతల వాళ్ళు మాట్లాడిన దాని పద్ధతిలోనే కౌంటర్స్ ఇచ్చుకుంటా పోవడం జరిగింది. సరే, అవతల వాళ్ళు కొడాలి నాని లాగా మాట్లాడిన వాళ్ళు మంత్రులు, మాజీ మంత్రుల హోదాలో, ఎమ్మెల్యే హోదాలో ఒకటి చెప్పండి. ఇప్పుడు అదే కదా కొత్తగా వచ్చిన నష్టం వచ్చినది ఏంటంటే ఈ పైశాచిక యూట్యూబ్ ఛానల్స్ దీని ద్వారా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక ఫోన్ పెట్టుకొని తను ఏది కావాలంటే తన స్థాయి మించి అంటే దాంట్లో స్థాయిని నిర్దేశించి కానీ ఎవరిని కావాలంటే వాళ్ళను ఇష్టానుసారం నోటికి వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టాడు. ఆ తిట్టడం అనామకులు తిట్టడం వేరు సార్. మీ పార్టీ అనామకులు తిట్టడం ఎందుకు తయారైంది? ఆ విధంగా తిడితేనే వాళ్ళు హీరో అవుతారు అనే ఒక ఫీలింగ్ కి రావడం సార్. ఆల్రెడీ వీళ్ళు హీరోలే కదా సార్, కొడాలి నాని వాళ్ళు హీరో అయిపోతాడు అని సార్. అలా కాదు సార్, ఈ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు కొడాలి నానిని, వల్లభనేని వంశీని, అనిల్ కుమార్ యాదవ్ని, ఇంకా మిగతా వాళ్ళని అంతా? కంట్రోల్ చేయడం అంటూ ఏముంటుందండి దాంట్లో? ఎవరికి సంబంధించి ఎక్కడ కానీ మాట్లాడే పద్ధతిలో కొన్ని హార్ష్గా ఉంటారు. వీళ్ళు హార్ష్గా మాట్లాడతారు, వాళ్ళు హార్ష్గా మాట్లాడతారు. నేను ఎప్పుడే కానీ ఒకరిని వ్యక్తిగతంగా మాట్లాడడం కానీ, ఒకరు వ్యక్తిగతంగా పోస్ట్ పెట్టడం కానీ కంప్లీట్లీ నేను వ్యతిరేకిస్తాను, నా స్వభావం. కానీ నా అవతల ఉన్నవాడు కూడా అలాగే ఉండాలి అనేది ఎందుకు కోరుకుంటాను? వాడైతే నా మీద చాలా సార్లు మాట్లాడినాడు, ఆ విధమైన భాషను కూడా ఉపయోగించడం జరిగింది. కానీ మేమైతే క్వైట్గానే ఉండడం జరిగింది అనమాట. సో అది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనరీస్. వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే అటెన్షన్ డ్రా అవుతుందనే పద్ధతిలో ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు, అది చేసి ఉండొచ్చు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు
జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.